శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద అందమైనటువంటి తన యొక్క తిరుమాల వీధులలో పశ్చిమమాన వీధిలో తాము స్వయంగా ప్రయాణం చేస్తూ తన దగ్గరికి రాలేటువంటి తన ఆంతరిక భక్తులు అనేక స్థలాలలో ఉన్నటువంటి వారిని వెతుక్కొస్తూ తాను స్వయంగా అదిగో కథని వస్తున్నాడు రామచంద్రమూర్తిగా. వేదవేత్త అయిన వారు తప్ప ఈ విధంగా మాట్లాడలేడు. లక్ష్మణ చూశావా, ఈ వచ్చిన వ్యక్తి చాలా గొప్పవాడు, చాలా అద్భుతమైనటువంటి వాడు, చాలా పురువృత్తిపరాయణుడని హనుమంతుడికి తాను స్వయంగా కితాబిస్తాడు సాక్షాత్తు శ్రీరామచంద్ర ప్రభు. అటువంటి రామచంద్ర ప్రభువును సేవించి తరించినటువంటి దాసభక్తి శ్రేష్ఠులలో అద్భుతమైనటువంటి దివ్యమూర్తి హనుమత్ దివ్యమూర్తి. అటువంటి హనుమత్ దివ్యమూర్తి ఇదిగో ఈనాడు తన రెండు చేతులు దాచి రెండు చేతులలో చక్కగా స్వామివారి యొక్క పాదపద్మ ద్వంద్వాన్ని పొదిగి పట్టుకొని నగరంలో రావణుడితో సమంగా ఆయన ఎదురుగుండా తన యొక్క వాలాన్ని తోకను పెంచుకుంటా ఉట్టి దాని మీద కూర్చొని సీతామహాదేవిని చూసిన తర్వాత లంకా నగరాన్ని విధ్వంసం చేశాడని ప్రశ్నిస్తున్నటువంటి ఆ రావణుడి దశకంఠ రావణుడితో నేరుగా మాట్లాడుతూ అంటాడు, ఎవరయ్యా నువ్వు అంటే